పాక్లో నీటి సంక్షోభం, 2 కీలక డ్యాముల్లో పడిపోయిన నీటి నిల్వలు, 21% తగ్గిన సింధు, జీలం, చీనా నదుల ప్రవాహం, ఖైబర్ ప్రావిన్స్లో ఆనకట్టలు తగ్గిన నీటి మట్టం, వ్యవసాయంపై తీవ్ర ప్రభావం పడే ఛాన్స్, సింధు జలాల ఒప్పందం రద్దు ఎఫెక్ట్. నిన్న ఈ పాకిస్తాన్ అనేవాడు అంటాడు, సరే మీరు ఇప్పుడైతే ఈ నీళ్ళు ఆపేశారు కదా, మరి రేపు చైనా కూడా బ్రహ్మపుత్ర అనేది నీళ్ళు ఆపేస్తే మీ పరిస్థితి ఏందో ఆలోచించుకోండి అంటాడు. దానికి అస్సాం సీఎం మంచి కౌంటర్ ఇచ్చాడు. కేవలం ఒక 30%, 20-30% వాటర్ మాత్రమే మేము బ్రహ్మపుత్ర అనేది మీద వాడుకుంటున్నాం. మాకు వర్షాలు ఫుల్గా పడితే మాకేమీ నష్టం లేదు. పైపెచ్చు వాళ్ళు ఆపేస్తేనే మాకు ఇంకా ప్లస్, వాళ్ళు వదలటం వల్ల మాకు పొద్దాక వరదలు వస్తూ ఉంటాయి, వాళ్ళు ఆపేస్తేనే ప్లస్ అన్నారు. అంటే పాకిస్తాన్ వాళ్ళకి కనీసం ఏ నది ఎటుపోతుంది, ఏ నది ప్రవాహం ఆపేస్తే ఎవరికి నష్టం అనే మినిమం కూడా వాళ్ళకి లేదు. మొన్న అయితే ఈ ఆపరేషన్ సింధూర్ అప్పుడు దీంతో భాగంగా ఫస్ట్ మనం చేసింది ఏంటంటే ఈ సింధు జలాల ఒప్పందం ఆపేసాం, ఇక్కడ నుంచి నీళ్ళు ఇవ్వటం ఆపేసాం. వెంటనే దాని ఎఫెక్ట్ కనపడదు కానీ చాలామంది ఆ టైంలో ఏమైద్ది అనుకున్నారు. కానీ మెల్లమెల్లగా పాకిస్తాన్లో నీటి సంక్షోభం ఏర్పడుతుంది. ఖచ్చితంగా దిగిరావాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు చూడండి వాళ్ళకి.